శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు వార్తాలి స్పిరిచువల్. అరుణాచలం తర్వాత గోల్డెన్ టెంపుల్ వేలూరు దర్శనమైంది. ఇది వచ్చేసి మనకు వేలూరు కోట. ఇక్కడ నుంచి మళ్ళీ మేము అంటే సిరిపురం నుంచి వేలూరుకు వచ్చాము. వేలూరులో బస్సు అయితే ఎక్కామన్నమాట. అది చిత్తూరుకు వెళ్ళే బస్సు ఎక్కాము. చిత్తూరు నుంచి కాణిపాకం వెళ్ళడానికి డైరెక్ట్గా మనకు బస్సెస్ అయితే దొరుకుతాయి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా కాణిపాకంకి అయితే బస్సెస్ అయితే లేవని చెప్పారనమాట. అందుకని మేము ఇక్కడ వేలూరులో బస్సు అయితే ఎక్కామన్నమాట. ఇప్పుడు బస్సు అయితే ఇదే అండి. బస్సు మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇన్సైడ్ వచ్చేసి మంచి వ్యూ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ నుంచి మనం ఏపీకి చిత్తూరు వెళ్ళేంత వరకు అయితే మాకు ఫస్ట్ వచ్చిన ఊరు ఇదే ఊరు అండి. అంటే మనకు తెలుగు స్టేట్. అక్కడ నేమ్ అయితే బోర్డు, తెలుగు బోర్డ్స్ అయితే ఇక్కడ నుంచే మనకు స్టార్ట్ అయ్యాయి అనమాట. మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా. అక్కడ నుంచి మేము డైరెక్ట్గా చిత్తూరులోనైతే దిగిపోయాము. నార్మల్గా ఇది వచ్చేసి మనకు బస్ స్టాండ్. మెయిన్గా ఇప్పుడు చిత్తూరు బస్ స్టాండ్ ఏదైతే ఉంటుందో అదే బస్ స్టాండ్ అనమాట. ఈ బస్ స్టాండ్కి మనకు ఇటువైపు మమ్మల్ని డ్రాప్ చేశారనమాట. అంటే దీనికి 2 గేట్స్ ఏదో సంథింగ్ ఉన్నాయి. అక్కడ మొత్తం దిగాము. అక్కడ దిగి ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా కాణిపాకంకి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. దిగేసి ఇదే చిత్తూరు బస్ స్టాండ్ అనమాట. ఇదే బస్ స్టాండ్లో మేము దిగ్గానే మాకు బస్ దొరికింది. అక్కడ వీడియో తీయడానికి మాకు అంతగా టైం దొరకలేదు కాబట్టి బస్ ఎక్కగానే మేము చిత్తూరు బస్ స్టాప్ది వీడియో అయితే తీసాను అనమాట. ఇక్కడ నుంచి మేము కాణిపాకం అంటే కామలూరు టు చిత్తూరు, చిత్తూరు నుంచి కామలూరు వెళ్ళేది వయా కాణిపాకం వెళ్తుందంట ఈ బస్సు. అందుకని మేము ఈ బస్సు అయితే ఎక్కాము. ఈ బస్సు ఎక్కి డైరెక్ట్గా మేము కాణిపాకం అయితే దిగిపోయాము. కాణిపాకంలో దిగాక ఎలా దర్శనం చేసుకున్నాం ఏంటి అనేది విషయాలు అయితే మీకు ఇప్పుడు చూపెడతాను. మీరు చూస్తున్నారు కదా, ఇదే రూట్లోనైతే మనకు జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది మనకు కాణిపాకం ఎంట్రన్స్ ముందు ఇలా పెద్ద కమాన్ అయితే వస్తుందండి. మీరు ఇంతకుముందు చూసినట్టుగా ఇక్కడ వచ్చేసి మనకు వినాయక స్వామిది అటు ఇటు విగ్రహాలు ఉండే విధంగా చాలా పెద్ద కమాన్ అయితే మనకు చేశారనమాట. మనకు రోడ్వే అయితే ఈ విధంగానే ఉంటుంది. రోడ్స్ కూడా చాలా మంచి నీట్గానే ఉన్నాయన్నమాట. మంచి ఈజీ కనెక్టివిటీ కూడా మనకు చిత్తూరు నుంచి కాణిపాకము అప్రాక్సిమేట్లీ మనకు ఒక 40 నుంచి 1 అవర్ మధ్యలోనే పట్టింది అనుకుంటాం మాకు కాణిపాకంలో దిగడానికి. ఇది వచ్చేసి మనకు కాణిపాకం మెయిన్ బస్ స్టాప్ ఈ విధంగా ఉంటుంది. మెయిన్ బస్ స్టాప్ వచ్చేసి కాణిపాకంలో జస్ట్ టెంపుల్కి ఆపోజిట్లోనే మనకి ఇక్కడ దించుతారనమాట. మీకు ఏదైతే ఆ కమాన్ కనిపిస్తుందో ఇదే వచ్చేసి మన కాణిపాకం మెయిన్ టెంపుల్ అనమాట. ఇలా ఈ విధంగా ఇటు కూడా మన క్లాక్ రూమ్స్ అవన్నీ ఉంటాయండి. లగేజ్ అవి పెట్టుకోవడానికి కూడా మనకు ఇక్కడ ముందు స్టెప్స్ కూడా ఉంటాయి, ఇటువైపు కూడా ఉంటాయి అన్నమాట. ఇటువైపు కనుక చూసుకుంటే అన్ని షాప్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. మేము మెయిన్ కమాన్ నుంచి అయితే లోపలికి వచ్చాము. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకు టెంపుల్ చుట్టూ కూడా షాప్స్ ఉంటాయండి, చాలా షాప్స్. అంటే ఇట్లా బొమ్మలువి ఇలాంటి చిన్న డిఫరెంట్ షాప్స్ అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి. ఇవన్నీ టోటల్ షాప్స్. పైన ఎండగొట్టకుండా ఇలా రూఫ్ లాంటిది కూడా ఉందన్నమాట. మొత్తం అంటే ఆల్మోస్ట్ మొత్తం టెంపుల్ చుట్టూ లేదండి, కొన్ని ప్లేసెస్లోనైతే ఈ విధంగానైతే ఏర్పాటు చేశారు. మాకు తెలిసి మేము ఇక్కడ క్లాక్ రూమ్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఏదైతే మనకు అక్కడ కోనేరు అవన్నీ కనిపిస్తుందండి, ఆ కోనేరుకి ఆపోజిట్లోనే మన క్లాక్ రూమ్స్కి సంబంధించి అంటే లగేజ్ అవి పెట్టుకోవడానికి అయితే మేము అక్కడైతే లగేజ్ పెట్టుకున్నాము. లగేజ్ పెట్టుకున్న తర్వాత కోనేరు దగ్గరికి వచ్చి ఇక్కడ గుండంలో నీళ్ళు చల్లుకొని ఆ తర్వాత మేము రెడీ అయిపోయి అక్కడ నుంచి టెంపుల్ లోపలికి అయితే దర్శనానికి వెళ్ళాము. టెంపుల్ మాత్రం చాలా బాగుంటుందండి. లోపల ఆంజనేయ స్వామి ఉంటాడు, మిగతా చాలామంది దేవతలు. ఇన్సైడ్ అయితే కెమెరా అలవ్ లేదు కాబట్టి బయట అయితే మీకు చూపెడుతున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ గుండం కూడా చాలా బాగుంటుంది అనమాట. వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. ఈ విధంగా ఉంటుంది టెంపుల్ అయితే. ఈ విధంగా జనాలు వస్తారు గుండం దగ్గరికి. లోపలికి మొత్తం పోవడానికి అయితే పర్మిషన్ లేదు. ఇక్కడ చుట్టూ బారికేడ్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ బారికేడ్స్ దగ్గర నుంచి కిందికి వెళ్ళి మనం ఇక్కడ ఫ్రెష్ అయిపోయి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ కావాలి. మీరు చూస్తున్నారు కానీ గుండం ఎంత పెద్దగా ఉంటుందో ఏంటో. ఈ విధంగా చాలా పెద్దగా ఉంటుందండి. ఇక్కడ మీకు ఇంకా కాణిపాకం టెంపుల్ గురించి అయితే అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. స్వామి స్వయంభూగా వెలిసిన టెంపుల్. ఇలా బావిలో నుంచి స్వామివారు బయటకు వచ్చారు. ఆ తర్వాత ఏంటి అనే స్టోరీ అయితే అందరికీ తెలిసింది కాణిపాకంది. కానీ కాణిపాకంలో వినాయకుడిని దర్శించుకుంటే మాత్రం కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయని చెప్పేసి భక్తులనైతే నమ్మిక. ఇక్కడ చాలామంది డెవోటీస్ కూడా మనకు మ్యాక్సిమం అంటే అరుణాచలం నుంచి వచ్చేవాళ్ళు కానీ ఇటు తిరుపతి నుంచి వచ్చేవాళ్ళు కూడా కాణిపాకంకి చాలామంది వచ్చేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆ వినాయకుల్లో అంత మహిమ ఉంటుంది కాబట్టి కాణిపాకంకి అయితే వస్తుంటారు అనమాట. కాణిపాకంలో వినాయకుడిని అలా చూస్తున్న కొద్దీ చూడబుద్ధి అయితే అంత మంచిగా పెద్దగా ప్రజెంట్గా చాలా బాగుంటాడు. మేము లోపలికి వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము. అంటే ఇప్పుడు ఈ రోడ్ అయితే ఏదైతే కనిపిస్తుంది ఇక్కడ నుంచి మొత్తం గుండం నుంచి అనమాట. టెంపుల్ చుట్టూ కూడా మనకు వే ఉంటుందండి. అంటే మాడవీధుల్లాగా మనకు తిరుపతిలో స్వామివారి చుట్టూ ఎలా మాడవీధుల్లో ఉంటాయో
ఇట్లా గర్భగుడి ఉండి చుట్టూ మాడవీధులు, అదేవిధంగా ఇక్కడ కూడా మనకు టెంపుల్ చుట్టూ మొత్తం ఆడవీధులు ఉంటాయి. అక్కడ బ్లూ కలర్ షెడ్ ఏదైతే కనిపిస్తుందో అక్కడ నుంచి లోపలికి మనకి ఎంట్రీ అయితే ఉంటుంది అనమాట. మీకు మొత్తం ఒకసారి వ్యూ చూపెడదామని ఈ వీడియో అయితే తీసామండి. ఈ విధంగా ఉంటుందన్నమాట టెంపుల్ వ్యూ వచ్చి కనుక చూసుకున్నట్టయితే చాలా బాగుంటుందండి. చూస్తున్న కొద్దీ అక్కడ ఎంతసేపు కూర్చున్నా కానీ అసలు వెళ్ళాలనిపించలేదు, అంత బాగా ఉంటుంది అన్నమాట టెంపుల్ అయితే. ఇంకా మేము అక్కడ దర్శనాలు అవన్నీ చేసుకొని మళ్ళీ రిటర్న్ ఇక్కడ బస్ అయితే ఎక్కామన్నమాట. ఎక్కేసి ఇంకా మేము తిరుపతికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి తిరుపతికి అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయండి. అవి కూడా కొన్ని లగ్జరీ ఉంటాయి, నార్మల్ బస్సెస్ ఉంటాయి. మేము ఎక్కిన బస్సు వచ్చేసి లగ్జరీ బస్ ఎక్కామన్నమాట. అక్కడ నుంచి ఇంకా ఇది మొత్తం కాణిపాకం నుంచి తిరుపతికి వెళ్ళే రోడ్డు అండి. రోడ్డు మాత్రం చాలా పెద్దగా ఉంటుంది, మంచి బైపాస్ రోడ్డు, చుట్టూ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. అసలు ఏరియా అంటే ఆ ఏరియా చూస్తుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది. రోడ్డు మీదనైతే ప్రతి ఏరియాలో ఒక్కొక్క ఏరియాకి పోతుంటే ఒక్కొక్క దగ్గర టెంపుల్స్ కానీ అలా నెంబర్ ఆఫ్ టెంపుల్స్, కొన్ని ప్లేసెస్లో చాలా డిఫరెంట్ టెంపుల్స్ కూడా కనిపించాయి అన్నమాట. మేము ఆల్రెడీ బస్సులో నుంచి వెళ్తున్నప్పుడే ఈ వీడియో అయితే తీసామన్నమాట. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో, మంచి గ్రీనరీ తోటి చాలా బాగుందన్నమాట. చుట్టూ చెట్లు, అక్కడ లాస్ట్లో కనిపించేది మనకు తిరుపతి కొండలాగా అనిపించింది మాకు, కానీ అది తిరుపతి కొండ కాదంట. తిరుపతి రావడానికి ఇంకా చాలా టైం ఉంది అని చెప్తే మధ్యలో నేను అలా కొన్ని క్లిప్స్, కొన్ని విలేజెస్ అయితే వీడియోస్ అయితే తీసాను అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా హైవే బైపాస్ మీదనే చాలా హౌసెస్ అయితే ఉన్నాయి. కొన్ని డూప్లెక్స్ హౌసెస్, బిల్డింగ్స్, ఇలాంటి చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మొత్తం మీదనైతే మేము అరుణాచలం నుంచి గోల్డెన్ టెంపుల్ నుంచి కాణిపాకం నుంచి లాస్ట్కి ఇంకా తిరుపతికి అయితే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాము చేరుకోవడానికి. ఇప్పుడు అయితే ఇంకా ఇదే స్టేజ్ అండి. ఇంకా మేము ఆల్రెడీ ఇక్కడ నుంచి మేము తిరుపతిలోకి అయితే ఇక్కడ నుంచి అయితే ఎంటర్ అయ్యాము. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మేము తిరుపతికి అయితే ఎంటర్ అయ్యాము అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు తిరుపతి ఫ్లైఓవరే. మీరు ఇప్పుడు ఏదైతే నేను ఎక్కామో ఇది తిరుపతి ఫ్లైఓవర్ అనమాట. ఇది మొత్తం కనుక చూసుకున్నట్టయితే తిరుపతి సిటీ. తిరుపతి గురించి ఎన్ని చెప్పినా కానీ తక్కువే. తిరుపతి సిటీ అయితే చాలా అంటే కొత్త ఫ్లైఓవర్స్, ఆ ఫ్లైఓవర్స్కి మధ్యలో లైటింగ్ స్తంభాలు, వాటికి కూడా పైన కూడా మొత్తం వెంకటేశ్వర స్వామి ఇవన్నీ ఉండడం కూడా చాలా బాగా ఉందన్నమాట. మీకు అక్కడ ఏదైతే కనిపిస్తున్నాయో అవే అండి మొత్తం తిరుపతి కొండలు కనుక చూసుకున్నట్టయితే. మేము ఆల్మోస్ట్ దిగేసరికి ఈవినింగ్ 5:30 అలా అయిందండి, 5:36 అలా అయింది. 6 ఆల్మోస్ట్ అయిపోతుంది అనమాట. మీకు అప్పటికే చూడొచ్చు అక్కడ కొంచెం చీకటి పడ్డట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఆ టైంలో మేమైతే తిరుపతి బస్టాండ్లో, ఈ ఫ్లైఓవర్ అయితే డైరెక్ట్గా బస్టాండ్ లోపలికి వెళ్ళిపోయింది అనమాట. ఇది ఏదైతే ఫ్లైఓవర్ ఉందో ఇది డైరెక్ట్ హైవే నుంచి బైపాస్ నుంచి కనెక్టివిటీ తోటి బస్టాండ్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయింది. ఇంకా మిగతా విషయాలు అంటే మేము తిరుపతిలో ఎక్కడ దిగాము, రూమ్ ఎక్కడ తీసుకున్నాము, ఆ తర్వాత మేము దర్శనం టికెట్ లేకుండా మేము తిరుపతికి వెళ్ళాము అనమాట. అక్కడ మేము దర్శనం ఎలా చేసుకున్నామో అనేది అన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపెడతానండి. ఏ విధంగా దర్శనం చేసుకోవచ్చు ఏంటి, తిరుపతిలో అసలు ప్రాసెస్ ఏముంటుంది అనే విషయాలు కూడా మీకు చూపెడతాను అనమాట. మొత్తం ప్రాసెస్ అనేది కూడా మీకు చూపెడతానండి. మీకు ఇక్కడ చూడొచ్చండి మొత్తం ఏ విధంగా ఉందో తిరుపతి సిటీ, మంచి లైటింగ్స్ తోటి ఇదంతా చాలా బాగుంటుంది అనమాట. నేను ఇది ఫ్లైఓవర్ నుంచి తీసాను కాబట్టి మీకు మొత్తం సిటీ వ్యూ అంతా కనిపించే విధంగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనకు బస్ స్టాండ్ అండి, తిరుపతి బస్ స్టాండ్. ఇదే బస్ స్టాండ్లోకి ఫ్లైఓవర్ డైరెక్ట్గా వెళ్తుంది అనమాట. మీకు అక్కడ కనిపిస్తుంది కానీ ఈ విధంగా డైరెక్ట్గా ఫ్లైఓవర్ వెళ్తుంది. మేము బస్ స్టాండ్ దగ్గర దిగి ఎక్కడికి వెళ్ళాము, తర్వాత రూమ్ ఎక్కడ తీసుకున్నాము ఏంటి అనే కంప్లీట్ విషయాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి టెంపుల్ వ్లాగ్స్ గురించి మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.